హాయ్ ఫ్రెండ్స్, 9th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు భారీ శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ పేదింటి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రకటించింది. అయితే ఈ స్కాలర్షిప్ ను మీరు పొందాలంటే ఉండవలసిన అర్హతలేంటి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఈ స్కాలర్షిప్ ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేశంలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ మరోసారి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుండి పీజీ స్థాయి వరకు చదువుతున్న వారికి ఈ సంవత్సరం ఆశా స్కాలర్షిప్ ను ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ కోసం మొత్తం 90 కోట్లు కేటాయించగా 23,230 మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇది విద్యారంగంలో ఎస్బీఐ ఫౌండేషన్ చేపడుతున్న ఒక గొప్ప కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ స్కాలర్షిప్ కు ఎలిజిబుల్ కావాలంటే కొన్ని అర్హతలు పాటించవలసి ఉంటుంది. 9th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయవచ్చు. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7 CGPతో ఉత్తీర్ణులై ఉండాలి. SC/ST విద్యార్థులకు మార్క్స్ లో కొంత సడలింపు ఇచ్చారు. వారికి 67.5% మార్క్స్ లేదా 6.30 CGPA ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా వారి కుటుంబ వార్షిక ఆదాయం 3 lakhs నుంచి 6 lakhs కు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వాళ్ళకి SBI ఆశా స్కాలర్షిప్ ఒక వరంగా మారుతుంది. ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు లభించే ఆర్థిక సహాయం అసాధారణం. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 15,000 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధులు వారి చదువుల ఖర్చులను, ఇతర అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ నోటిఫికేషన్ పరిశీలించి వెంటనే అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. ఏటా రెన్యువల్ చేసుకోవాలంటే కనీస హాజరు, ఉత్తీర్ణత మార్కులను పాటించాల్సి ఉంటుంది. ఈ విలువైన స్కాలర్షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు తమ ఉన్నత విద్య, ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ నెల వరకు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా డేట్ పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యలో ప్రతిభ ఉన్న, ఆర్థిక సమస్యల వల్ల వెనుకబడిన వారికి ఈ SBI ఆశా స్కాలర్షిప్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అద్భుతమైన అవకాశాన్ని విద్యార్థులెవరూ మిస్ చేసుకోకూడదు. మీ ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకులను తొలగించుకోవడానికి ఇది ఒక సరైన సమయం. ఈ స్కాలర్షిప్ ను మీరు అప్లై చేయాలంటే స్క్రీన్ పై చూపిస్తున్నటువంటి వెబ్సైట్ లోకి లాగిన్ అయి లేదా కొత్త ఖాతా క్రియేట్ చేయండి. నెక్స్ట్ వన్, సెర్చ్ బార్లో SBI ఆశా స్కాలర్షిప్ అని టైప్ చేయండి. స్కాలర్షిప్ పేజ్ ఓపెన్ చేసి అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయాలి. తరువాత అవసరమైన డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయాలి. తరువాత అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ఈ స్కాలర్షిప్ కు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, గత సంవత్సరంలో ఉన్నటువంటి మార్క్ షీట్ యొక్క స్కాన్ కాపీ, నెక్స్ట్ వన్ బోనఫైడ్ సర్టిఫికేట్, అలాగే మీ ఆదాయ సర్టిఫికేట్, అలాగే విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి యొక్క బ్యాంక్ పాస్బుక్ కాపీ. అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ స్పష్టంగా స్కాన్ చేయాలి. తరువాత తప్పులు లేని వివరాలతో అప్లై చేయాలి. మోసపూరిత సమాచారం ఉన్నట్లయితే స్కాలర్షిప్ అనేది రద్దవుతుంది. అలాగే ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.